భారతదేశం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్తల్లో శ్రీనివాస రామానుజన్ ఒకరు. ప్రపంచంలో వీధిబడులు లేని కాలంలోనే భారతదేశం విశ్వవిద్యాలయాలతో ప్రజ్వరిల్లింది. ఎందరో గొప్ప గొప్ప భారతీయ శాస్త్రవేత్తలు కేవలం తమ ఊహాశక్తితోనే ఎన్నో అద్భుత విషయాలను ప్రపంచానికి తెలియజేశారు. అందులో మహామేధావి శ్రీనివాస రామానుజన్ ఒకరు. అసలు విషయంలోకి వెళ్తే 2520 సంఖ్యకున్న గొప్పదనాన్ని రామానుజన్ కనుగొన్నారు. చాలామంది గణిత శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన సంఖ్య 2520. ఈ సంఖ్య 1 నుండి 10 వరకు ఏదైనా సంఖ్యతో విభజించబడుతోంది. సరి సంఖ్య అయినా బేసి సంఖ్య అయినా ఈ సంఖ్య 1 నుండి 10 వరకు ఏ సంఖ్యతోనైనా విభజించబడుతోంది. 2520ను మొదటి 10 సంఖ్యలతో దేనితో భాగించినా ఖచ్చితమైన భాగాఫలం మిగులుతుంది. వారంలో రోజులు 7, నెలలో రోజులు 30, సంవత్సరంలో నెలలు 12. ఈ మూడింటినీ గుణించగా వచ్చే సంఖ్య 2520. ఇలా ఎన్నో అద్భుతాలున్న ఈ సంఖ్యను మన భారతీయ శాస్త్రవేత్త కనుగొనడం, దాని విశిష్టతను ప్రపంచ గణిత మేధావుల ముందు విశ్లేషించడం గొప్ప విషయం. రామానుజన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అందుకే ఆయన గౌరవార్థం ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ 22ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించారు. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. 125వ జయంతి సందర్భంగా 2012ను భారత ప్రభుత్వం జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది.